పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించి విజయ్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్లకు ఎందుకు ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది, ఎవరు చెబితే చేశారు వంటి వివరాలు సేకరించనున్నారు. మనీ లాండరింగ్ కోణంలో కూడా విజయ్ దేవరకొండను ప్రశ్నించనుంది ఈడీ. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న డబ్బు, కమిషన్ల వివరాలు కూడా ఆరా తీయనుంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకి అందిస్తారు. అమర్, ఇవాళ ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, కొద్దిసేపటి క్రితమే బషీరాబాద్లోని ఈడీ కార్యాలయానికి సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం, ఇప్పటికే తెలంగాణలో ముఖ్యంగా పోలీసులు ఇప్పటికే ఆ యాప్ కూడా బ్యాన్ చేయడంతో బ్యాన్ చేసిన యాప్లను ఎలా ప్రమోట్ చేస్తారన్న కోణంలో ప్రస్తుతం ఏదైతే తెలంగాణ పోలీసులు సినీ నటులను, ఇన్ఫ్లుయెన్సర్లను, సోషల్ మీడియా యూట్యూబర్స్ ను కూడా విచారించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఈసీఆర్ కూడా నమోదు చేశారు. సినీ నటులను ఒక్కొక్కరిగా ఒక్కొక్క తేదీని కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ పర్వాన్ని అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసినటువంటి బషీరాబాద్ ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ కూడా చేరుకున్నారు. విజయ్ దేవరకొండ మొత్తం 4 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు ఆ బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఇవన్నీ కూడా బ్యాన్ లో ఉన్నాయి. బ్యాన్ లో ఉన్న యాప్స్ ను ఎలా ప్రమోట్ చేస్తారు, ప్రమోట్ చేయడానికి ఎంత డబ్బులు తీసుకున్నారో, అది అధికారికంగా తీసుకున్నారా, అనధికారికంగా తీసుకున్నారా, అందులో ఐటీకి సంబంధించిన ఎలాంటి చూపించకుండా డబ్బులు మార్పిడి జరిగింది, ఇందులో మనీ లాండరింగ్ కోణం జరిగింది, 100 కోట్లు ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి నిర్వాహకులంతా కూడా ఇటు ప్రమోషన్ చేసిన వారందరికీ డబ్బులు ఇచ్చినట్టుగా అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ప్రస్తుతం సినీ నటులకు సంబంధించి ఇవాళ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. సాయంత్రం వరకు అతన్ని ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే అతనికి అందినటువంటి డబ్బు ఎంత మేరకు ముట్టింది, డబ్బు ముట్టిన తర్వాత దాన్ని ఐటీ లెక్కలోకి ఎందుకు చూపించలేదు, వాటన్నిటికి సంబంధించి కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే విజయ్ దేవరకొండ ఇవాళ విచారణకు హాజరయ్యాడు. ఆగస్టు 11వ తేదీన రానా హాజరవుతాడు. ఆగస్టు 13వ తేదీన మంచులక్ష్మి, ఇలా వరుసగా సినీ నటులను ఈడీ అధికారులు అయితే మనీ లాండరింగ్ కోణాల్లో విచారించేందుకైతే సిద్ధమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సినీ నటులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అమాయకమైన ప్రజలు, ఇటు యువత మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ అందులో పెట్టుబడి పెట్టడం, చాలా మంది మోసపోయిన పరిస్థితులు, చాలా మంది బలవన్మరానికి కూడా పాల్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవన్నీ ఆర్థిక కోణాల నేపథ్యంలోనే మనీ లాండరింగ్ అంశాలపైన ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ అమర్.